ప్రైజ్ లార్డ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇది దేవుని మాటలు చూస్తున్నామా? చిన్న విషయం పడుతుందండి. నీ కృప నన్నాదరించేనులే, భీకర తుఫాను సుడిగాలిలో కరములు చాచి నన్ను చేరదీసి పరిశుద్ధుడా నీ బస చేర్చినావు. ప్రేమామృతం నీ సన్నిధి నిత్యము నా పెన్నిధి, నిత్యము నా పెన్నిధి. ఇది నా దేవుని వాగ్దానం మనం చూసుకున్నామండి. యెషయా 45వ అధ్యాయము 2వ వచనం చూసుకున్నామండి. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగా ఉన్న స్థలములను సారాళము చేసేదను. ఈ దినం అర్థమండి. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టుగానున్న స్థలములను సారాళము చేసేదను. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను. ఏవి నీకు అడ్డుగా ఉన్నాయి? నువ్వు వెళ్ళే దారిలో నీకేవి, ఏ గడ్డు సమస్య నీకు అడ్డుగా ఉంది? అయితే ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్నాడండి. ఆ గడ్డు సమస్యలు నేను తొలగిస్తాను, నువ్వు వెళ్ళే మార్గంలో నేను సారాళం చేస్తాను అని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మరి ఇట్టి మాటలను బట్టి మనం ప్రార్థన చేద్దామా? మనం వెళ్ళే మార్గం సారాళముగా, మెట్టగా ఉన్న స్థలాలు కూడా సారాళముగా చేస్తాడంట. అంటే అంత మంచిగా ఆయన మనకి త్రోవ చూపే దేవుడు కాబట్టి, ఆయన వెలుగై ఉన్నాడు కాబట్టి, ఆయన త్రోవలో మనం నడిస్తే ఆయన మనకన్నీ కూడా సారాళం చేస్తానని మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇటు మాటలను బట్టి మనం ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు ప్రభా, మెట్టుగా ఉన్న స్థలాలని సారాళముగా నేను చేస్తానంటున్నావు, చదును చేస్తానంటున్నావు ప్రభా. అయా అట్టి నీ మార్గంలో మేము నడుచుకోవటానికి ప్రభా నీ కృప నాకు అందరికి మాకు దయచేసి సహాయం చేయమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.